హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి సర్వపిండి పెడుతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలతోటి పెడుతున్నా. 1 కేజీన్నర బియ్యం పిండి తీసుకున్నా. 1 పావు కిలో పల్లీలు వేయించి కచ్చపచ్చ దంచుకొని వేసుకున్నా. పావు కిలో 100 గ్రాములు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నా. 1 పిడికడంతా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా. తర్వాత 1/2 కేజీ సొరకాయ, ఆనకాయ చెక్కు తీసి తురిమి పెట్టుకున్నా. 2 పెద్దవి పాలకూర కట్టలు కొంచెం పెద్ద కట్ చేసిన. పిండి విసికేటప్పుడు సన్న కట్ చేస్తే అలా కనబడదు అనమాట. పెద్ద కట్ చేస్తే మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. తర్వాత 1/2 స్పూను పసుపు, ఇక తగినంత ఉప్పు వేసుకున్నా. 3 స్పూన్లు. 1/2 కిలోకి 1 స్పూన్ లాగా 3 స్పూన్లు వేసిన అనమాట. 1/2 కిలోకి 1 స్పూన్ ఉప్పు లాగా 3 స్పూన్లు వేసిన. 100 గ్రాములు శనగపప్పు నేను లేవంగానే నానబెట్టిన అనమాట. ఇది 10 గంటలకు స్టార్ట్ చేసిన పొద్దున. మా పిల్లలు హాఫ్ డే స్కూల్లో కదా వస్తారు, ఇక రాగానే ఏం కావాలని ఏమున్నాయని అడుగుతారు అనమాట. అయితే ఇక పొద్దున చేస్తే వాళ్ళు వచ్చేటప్పటికి అవుతుంది అన్నట్టు పొద్దునే స్టార్ట్ చేసిన. మా పిల్లలు వచ్చేటప్పటికి అయ్యింది. ఇక శనగపప్పు కూడా 100 గ్రాములు నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే, కానీ నువ్వులు లేవన్నమాట. అయితే వేయలేదు నేను. నువ్వులు వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేసి గారెలు కూడా చేసుకోవచ్చు. ఇంకా గారెల టేస్ట్ గారెలే, సర్వపిండి టేస్ట్ సర్వపిండి ఉంటుంది అన్నట్టు. ఇంకా మొన్ననే చేసినాం కదా, ఆ పండుగకి చేసిన అప్పలే చాలా రోజులు తిన్నారు మా పిల్లలు. ఇక సర్వపిండి చేద్దాంలే అనేసి ఇక సర్వపిండి చేసిన అనమాట. సూపర్గా ఉంది సర్వపిండి, అయితే చాలా టేస్టీగా ఉంది. అయితే ఇంకా అవన్నీ వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే పాలకూరల శనగపప్పు నానబెట్టినాం, మళ్ళీ సొరకాయల ఆనకాయల కూడా వాటర్ ఉంటుంది కదా, మొత్తం కిందికి మీదికి మంచిగా చాలాసేపు కలుపుకోవాలి. పిండి వాటర్ వేయకుండా కలుపుకున్న తర్వాత ఇక తగినన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నట్టు. ఈ సర్వపిండి అయితే అన్ని ఆకుకూరలు, కూరగాయలు ఏమంటారు పప్పులు అవన్నీ వేసినాం కదా, టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఉంటుంది. అస్సలు నేనైతే సర్వపిండి చాలా బాగా పెడతాను అనమాట. నాది నాకు గొప్ప అని కాదు కానీ చాలా బాగా పెడతాను నేను, పల్సగా పెడతాను అనమాట. 1 కేజీన్నర పిండి కదా, 1 గంట అయితే ఖచ్చితంగా పడుతుంది నాకు. మేము కొంచెం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువనే చేయాలి. కేజీన్నర పిండి చేస్తే మంచిగా సరిపోతుంది అనమాట. మా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇక తృప్తిగా తింటారు అన్నట్టు. కొంచెం చేయడం అయితే నాకు అసలు అలవాటు లేదు. చాలా ఎక్కువ చేయడమే అలవాటు అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్కువనే చేస్తా. ఇక అంత మంచిగా విసుకున్న తర్వాత 1 గిన్నె తీసుకొని అందులో కొంచెం 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1 పిడికడు పిండి తీసుకోవాలి. చేయిలో పిడికడు పిండి ఇట్లా మనం కొలతలాగా తెలుస్తుంది అనమాట. గిన్నెని బట్టి తీసుకోవాలి. తీసుకొని ఇంకా చేతికి ఆయిల్ రుద్దుకొని ఇట్లా గిన్నె చుట్టూ తిప్పుకుంటూ పెట్టుకోవాలన్నమాట. రౌండ్గా చుట్టూ తిప్పితే మనకు థిక్నెస్ తెలుస్తుంది, పల్సగా వచ్చేది, మందం వచ్చేది. ఇట్లా రౌండ్గా చుట్టూ తిప్పుకుంటూ పెడితే మంచిగా పల్సగా వస్తుంది అన్నట్టు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంతకుముందు పెట్టినా కానీ ఇవన్నీ వేయలేదన్నమాట నేను. ఇప్పుడు అన్ని కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు వేసి పెట్టినా కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టి 2-3 నిమిషాలు మూత పెట్టాలి కంపల్సరీ. లేకపోతే మూత పెట్టకపోయినాం అనుకో తెల్లగా పేలిపోతుంది అనమాట. మూత పెట్టిన తర్వాత 2 నిమిషాల తర్వాత తీసేసుకోవాలి మూత. మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇగో చూపిస్తున్నా చూడండి. మనము చుట్టూ ఇట్లా పోర్కుతోటైనా స్పూన్ తోటైనా కదిలియాలన్నమాట. కదిలిస్తే ఇట్లా గిన్నెకే వస్తుంది, విరగకుండా. చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇగో ఇట్లనే వస్తాయి అనమాట. అన్ని గిన్నెలు అట్లనే వస్తుంది. మనం కొంచెం చల్లగా అయినాక తీసుకోవాలి. ఇగో కడాయిలో పెట్టినా కదా, కడాయిలో కూడా అట్లనే వచ్చింది చూడండి. మంచిగా వస్తాయి అనమాట ఏదైనా సరే. ఇగో చూడండి ఎంత చేసినా కేజీన్నర పిండికి ఇవన్నీ అయినాయి అనమాట. మంచిగా తింటారు మా పిల్లలు అయితే సర్వపిండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత సుతారం ఏం కాదు. టేస్ట్ కూడా గారెల కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో థిక్నెస్ చూపిస్తున్నా చూడండి ఎంత పల్సగా వచ్చిందో. చాలా పల్సగా పెడతాను నేనైతే. మా వైష్ణవి అయితే ఇక పండగ చేసుకుంటుంది అనమాట. ఏది చేసినా కానీ మంచిగా తృప్తిగా కడుపారగా నిండుగా మంచిగా తింటుంది ఏదైనా సరే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈవినింగ్ స్నాక్. ఓకే అండి, చేయండి. చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.